దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి. ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదండి. ఓకేనా? మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాం. అవునా కదా? మనం సర్కార్ తనసే జుదా కర్తని అంటే మనం బక్కోలు మనం తీసుకొని పోయి లోపలేస్తాం. మనం వెనకాల సైన్యం ఉందా? లేదు. నేనేం చేస్తున్నా, రెండు గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తాను. సోది చెప్తుందే. ఒకటి ఆంజనేయ స్వామి గుణం, దేనికి తెగించకుండా ఉండేది. మాట్లాడమంట. రెండవది అర్జునుడి గుణం, గురువు గారు చెప్పినట్టు ప్రవర్తించకుండా. ఈ రెండు నేను చేస్తాను. ఈ ప్రయత్నం నాది. దీని మీరందరూ తోడొస్తున్నారు. ఆ రోజు ఆయన వచ్చిన రెండు సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంది. ఓకేనా? నేను స్వామివారి ఆరాధన చేయడం 8 అవుతుందా అభిషేకం చేయాలి. నేనేమన్నా 3 గంటలకు వచ్చిన ఆయన నిన్న మొన్న మొత్తం నడక. సార్ చెప్పేది నువ్వు నన్ను చెప్పినావు. జడ్జిమెంట్ గురించి చెప్పారు. జడ్జిమెంట్ అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి. ఇది మన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం. సుప్రీం కోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేసి శ్రీరాముడికి అధికారం లేకుండా ఏం దేశంలో ఇది నీకు ఆ బిట్ పిటిషన్ అన్ని ఇస్తాం. నా దగ్గర ఉన్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి. రెండోది ఏం చేస్తామంటే 8 రాజ్యాలు, రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం. ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవాళ్ళు. వాళ్ళని రాజవంశీకులని వాళ్ళ ద్వారా కోవెనెంట్ సైన్ చేశాం. ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఇంప్లీట్ పిటిషన్ వేశాం. ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఓకేనా నాయన? ఇప్పుడు అడిగావు కదా, రాముడు అంటే ఎక్కలేదా అని అడిగావు కదా. నీ మనసులో ఉండే భక్తి దాసుని నేను. ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామాయణం వినండి స్వామి. రామాయణం ఆల్రెడీ అర్థం చెప్తే వినండి స్వామి. సరే నేను చెప్పేది వినండి. మీరు విన్నాం ఏం చేశారు వినండి. ఫస్ట్ వినండి, వినటం కూడా నేర్చుకోండి మీరు. ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను వింటాను. సార్ చెప్పండి. ఒక్కటే నిమిషం. ఆఖరిది ఏంటి అంటే, ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఓకేనా? విశ్వరూపం ఎట్లుండాలి? మొన్న విజయవాడ శంఖారావం చేసింది. ఓకేనా? శంఖారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చినారు కొంతమంది మహానుభావులు. వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఒక రిట్ పిటిషన్ వేద్దాం. రిట్ పిటిషన్కి మీరు
తీసుకున్నారు. నేను ఆయన నేను ఒక్కడనే ఎన్ని పెన్షన్లు వేయాలి? పెన్షన్లు వేసే జమానా అయిపోయింది. ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టదిద్దాం అని నేను పిలిపిస్తా. ఎన్ని వందల మంది వస్తారు అన్నాడు. అడిగిన మీరందరూ ఉన్నారు చూసారా, నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను, ఇట్లనే మీరు రావాలి. ఓకే, మేము వస్తాం. ఓకే, చెప్పారు కదా, విన్నాం కదా. ఆ రోజు చెప్పడం కాదు, వింటం కూడా అలవాటు చేసుకోవాలా? చెప్పడానికి అందరూ మాట్లాడతారు. ఒక నిమిషం ఆగండి. భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నాడని విన్నాం, నిజమేనండి? నిజమా కాదా? ఈ మొత్తం అఖిలాండగోడి బ్రహ్మాండగోడు ఆయన నాయకుడు ఆయన్నే. ఈ మాట అడిగింది చెప్పండి. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇప్పుడు నాకు అడిగింది చెప్పు. అడగండి. ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ, 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేశ్వ నలిప్యతే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్య కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు ధనుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటాడనుకున్నారు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల అయితలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిపిటేషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 అనే ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారో, రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చింది న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కుంటావు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపిటేషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చామని ఆయన మేము వచ్చింది. అయ్యా మీ రావడంత అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ శ్రీనీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేని వాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా నాయన? దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పీసీ ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి.
ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయ్యా. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారు స్వామి, మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.